డాక్టర్ బాబు జగజీవన్ రాము, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవాల కమిటీ వర్కింగ్ చైర్మన్గా నియమితులైన జంగా శ్రీనివాసును లోయ ట్యాంక్ బండలోని అంబేద్కర్ భవన్లో జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం నగర అధ్యక్షుడు ఏ నవీను, నగర కమిటీ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ సుమన్, ఉపాధ్యక్షులు మద్దెల ప్రభాకరు, బి సత్యనారాయణ, యూత్ వింగ్ అధ్యక్షుడు విశాల్, కార్యదర్శి పరశురాం, కనకయ్య, నగర మీడియా కార్యదర్శి స్వామి, జూబ్లీహిల్స్ అసెంబ్లీ కన్వీనర్ కేవీఎస్ రాజు, ఉమాకాంత్, స్వామి, రాజు పాల్గొన్నారు. నాకు ఉత్సవాల కమిటీ జగజీవన్ రావు అంబేద్కర్ జయంతి కమిటీ వర్కింగ్ చైర్మన్ చేసినందుకు ఉప్పులీశ్వర్కి, మా మాలమానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నన్నకి ధన్యవాదాలు. ఇక్కడ నాకు ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసిన నా ఎస్ఆర్పిఎస్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ నవీన్ గారికి ప్లస్ కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈసారి బాబు జగజీవన్ రావు అంబేద్కర్ జయంతి ఘనంగా చేస్తామని నేను తెలియజేస్తున్నాను. షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం ఈరోజు ఉత్సవాల కమిటీ వర్కింగ్ చైర్మన్గా ఎన్నికైన జంగా శ్రీనివాస్ గారికి సన్మాన కార్యక్రమము నగర తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఉత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తామని చెప్పి వర్కింగ్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు ఆ స్టేజ్ మీద 2 విషయాలు మాట్లాడాల్సిందిగా నేను మీకు విన్నపించుకుంటున్నాను. అది ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ గురించి మీరు ఆ డయస్ మీద మంత్రులు వస్తుంటారు కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ భవన్ విషయం ఒకటి చెప్పాల్సింది మీకు మనవి చేస్తున్నాను. అలాగే అక్కడ అంబేద్కర్ స్క్వేర్ అని ఏదైతే 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో ఆ యొక్క ఏరియా మొత్తం పేరుని అంబేద్కర్ స్క్వేర్ అన్న, అంబేద్కర్ మార్గ్ అన్న పెట్టాలని చెప్పి మీరు అక్కడ మంత్రులకు రిక్వెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున జేబీంలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం. ఈరోజు 2023 మన డాక్టర్ బాబు జగజీవన్ రావు మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్సవాల కమిటీ చైర్మన్గా జంగసేన్ గారికి మరియు మేడి పాపయ్య గారు మరియు వారితో పాటు చాలామంది ఉన్నారు. ఈ 125 అడుగుల ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఏర్పాటు చేసిరో మారు కాదు. మేము తెలంగాణ ఎస్ఎస్టీ ఐక్యవేదిక నుంచి నేను కోరడం ఏంటంటే హైదరాబాద్ జిల్లా భాగ్యనగర్ జిల్లా అంటారు కాదు, అంబేద్కర్ జిల్లా కావాలని మేము ప్రతిపాదిస్తున్నాము. గవర్నమెంట్ కూడా నేను ఈరోజు చంద్రశేఖర్ గారికి లెటర్ కూడా పెట్టాను. కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కలిసి మనము ఈ యొక్క హైదరాబాద్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా పెట్టాలని మనం అందరం కోరాలి. ఎందుకంటే ఇక్కడ సచివాలయమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్నది. అదేవిధంగా ప్రపంచంలో పెద్ద ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విగ్రహం పెట్టారు. కాబట్టి మనము జిల్లాకి మనము అంబేద్కర్ జిల్లా ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నేను హృదయపూర్వకంగా ఈ యొక్క V3 మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను. అది కూడా ఈ యొక్క 2023 జయంతి ఉత్సవాల కమిటీ జంగసీనన్న గారి ఆధ్వర్యంలో జరిగితే చాలా బాగుంటుంది. ఆ రోజు ఇది మాత్రం మీ డైస్ మీద మీరు ప్రకటించాలి. మనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక జిల్లాను ఏర్పాటు చేయాలని కూడా మీరు అందరూ వయసు నింపాలని నేను అందరికీ కోరుతున్నాను. అంబేద్కర్ ఆశయాలని సాధిద్దాం, సాధిద్దాం, అంబేద్కర్ ఆశయాలని సాధిద్దాం, సాధిద్దాం. జై భీమ్, జై భీమ్. जोर से बोलो, प्यार से बोलो, जय भीम बोलो, जय भीम बोलो. जोर से बोलो, प्यार से बोलो, जय भीम बोलो, जय भीम बोलो.